హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ రోజుటి వీడియోలో నాకున్నటువంటి కొన్ని ఇయర్ రింగ్స్ అనేవి చూద్దాము. అలాగే పాపటి పిల్ల, మాటిల్లు, చెంపసరాలు కూడా చూద్దాం. అంతకంటే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం రండి. ఫస్ట్ ఇవి బ్లాక్ అండ్ వైట్ స్టోన్స్ యూస్ చేసినటువంటి కమ్మలండి. చాలా అంటే చాలా బాగా నచ్చాయి అన్నమాట. చాలా బాగున్నాయి. ఇవి వచ్చి నేను జ్యువెలకాస్లో తీసుకున్నాను. 9 గ్రామ్స్ పడ్డాయండి. స్టోన్ పోను 8 పాయింట్ సంథింగ్ ఎంతో వచ్చిందనమాట. గోల్డ్ స్టోన్ తీసేస్తారు కదండి. చాలా బాగుందనమాట. లీఫ్ అండ్ ఫ్లవర్ డిజైన్తో వైట్ స్టోన్, బ్లాక్ స్టోన్, అలాగే ఒక రెండు ముత్యంని యూస్ చేశారనమాట. హ్యాంగ్ అవుతూ చాలా బాగుంది. ముత్యం హ్యాంగ్ అవుతూ నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. డిజైన్ కూడా చూడండి, లీఫ్ హాఫ్ లీఫ్ వచ్చినట్లు, హాఫ్ వచ్చి చందమామ లెక్క డిజైన్ అనేది నాకు అనిపించింది అనమాట. మంచిగా ఉంది కదండి. మనం ఎప్పుడైనా గోల్డ్ ఎక్కువ మొత్తంలో కొనాలి అంటే ఎక్కువ డబ్బులు కావాలి కదండి. అలా కాకుండా ఇలా ఇయర్ రింగ్స్ లేదా రింగ్స్ మన దగ్గర తక్కువ ఉన్నప్పుడు, అంటే మనం కొంచెం సేవ్ చేసుకుంటాం కదండి. అది 1 ఇయర్కి ఎంతో కొంత కొంచెం ఒక 20,000 అలా అయినా ఇంకొక 20,000 అట్లా వేసేసుకొని ఇలాంటి చిన్న వస్తువులు అయితే తీసుకోవచ్చండి. చాలా బాగా యూజ్ అవుద్ది అనమాట. అలా సేవ్ చేసుకున్న మనీతో ఇలా చిన్నగా తీసుకున్నట్లయితే. నెక్స్ట్ ఇవి వచ్చి పాపకి తీసామండి. ఇవి వచ్చి 4 గ్రామ్స్ రింగ్స్ అనమాట. లీఫ్ డిజైన్ అలా వచ్చి 3 స్టెప్లో బెల్ హ్యాంగింగ్ అయి ఉంటుందండి. చాలా బాగుంటుంది ఈ డిజైన్ కూడా. చూడండి, ఈ విధంగా ఉంటుంది. హాఫ్ లీఫ్, హాఫ్ డిజైన్ వచ్చి బాల్ లాగా రింగ్ టైప్ ఉంటుంది. కిందకి బెల్ టైప్లో హ్యాంగింగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇదైతే బ్లాక్ స్టోన్, వైట్ స్టోన్ యూజ్ చేసినటువంటి కమ్మలు. ఇవి నెక్స్ట్ కమ్మలండి. ఇవి నల్ల పూసల దండ మీదవి కమ్మలు అనమాట. పూసల దండ అండ్ కమ్మలు వేరువేరుగా తీసుకున్నాను. ఇవి వచ్చి 4 గ్రామ్స్ ఉంటాయండి. వైట్ అండ్ బ్లాక్ స్టోన్ యూజ్ చేస్తున్నారు. అలాగే నల్ల పూసలు యూజ్ చేశారు. చాలా బాగుంటుందన్నమాట. ఇది వచ్చి డైలీ వేర్కి అని తీసుకున్నాను. 3 గ్రామ్స్ 2.5 గ్రాము ఎంతో సంథింగ్ పడిందండి, గుర్తులేదనమాట. బాగుంటుంది, సింపుల్గా బాగుంటుంది అనమాట. ఇవి వచ్చి పెళ్ళప్పుడు నెక్లెస్ మీద తీసినటువంటి కమ్మలండి. 4 గ్రామ్స్ ఇవి. సింపుల్గా చాలా మంచి లుక్ అయితే ఉంటుందన్నమాట. హెవీగా ఉండదు, అలా అని తక్కువ ఉండదన్నమాట. మంచిగా ఉంటుంది పెట్టుకున్నట్లయితే. డిజైన్ కూడా ఇవి కూడా పెళ్ళప్పుడు తీసినటువంటివండి. పులిహారం మీద కమ్మలు అనమాట సెట్. ఇది ఎనామిల్ మొత్తం పోయిందనమాట. ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ యూస్ చేస్తున్నారు. ఇవి కూడా 7 గ్రామ్స్ పడిందండి. చాలా బాగుంటాయి అన్నమాట ఇవి కూడా. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇవి కూడా డైలీ వేర్ కని తీసుకున్నానండి. ఇవి 3 గ్రామ్స్ పడిందనమాట. ఇది డిజైన్ వచ్చి కలసం డిజైన్లో పైన పింక్ కలర్ స్టోన్ ఒక్కటే ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. మరీ పెద్దవి అనిపించవు, మీడియంగా మంచిగా ఉంటాయన్నమాట. ఇవి వచ్చి పెళ్ళికి ముందు జాలీలు ఉంటే ఆ జాలీలు పోయాయండి. పైన ఉన్నటువంటి ఉంచేసుకొని కమ్మలు కింద వచ్చి కొత్తగా చేపించుకున్నాం అనమాట. ఇవి కూడా 4 గ్రామ్స్ వరకు ఉంటాయి. చాలా బాగుంటాయి అన్నమాట. పొడవుగా మంచిగా అనిపిస్తుంది. డ్రెస్సుల మీదకి చాలా బాగా అనిపిస్తుంది. ఇలా చేపించుకున్నాను. ఇదైతే 4 గ్రామ్స్ అండి. మంచి లుక్ అయితే ఉంటుంది. ఇది వచ్చి ఎంత 7 గ్రామ్స్ అండి. ఇది మేము ఫస్ట్ పెళ్ళైన కొత్తల్లో నెలకి 1,000 2,000 ఎంతో మనీ పే చేసి తీసుకున్నటువంటి కమ్మలు. చెన్నై షాపింగ్ మాల్లో నెలకింతని కట్టి తీసుకున్నటువంటి ఫస్ట్ కమ్మలు అండి. చాలా బాగుంటాయి అన్నమాట. చిన్న బుట్టలు. ఇవి వచ్చి చెంపసరాలండి. ఇది వచ్చి 8 గ్రామ్స్. ఇవి 2 అనమాట. 2 వచ్చి 8 గ్రామ్స్. 3 స్టెప్లో ఉంటుంది. కింద ఇలా మువ్వల్లాగా ఉంటాయన్నమాట. ట్రెడిషనల్గా రెడీ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇవన్నీ పెట్టుకున్నట్లయితే పిల్లలకు కూడా పట్టులంగా వేసి ఇవి పెట్టి పూల జడేసినట్లయితే మంచి లుక్ ఉంటుందండి. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తారనమాట. తర్వాత ఇవి వచ్చి చోచుట్లండి. ఇవి ఎన్ని గ్రామ్స్ అనేది నాకు అంత బాగా గుర్తులేదన్నమాట.
3 గ్రామ్స్ వరకు ఉండొచ్చు అనుకుంటున్నా, నాకైతే గుర్తులేదండి. ఇవి వచ్చి పాపటి బిళ్ళ, ఇది కూడా పెళ్ళికి ముందుదేనండి. వైట్ స్టోన్ అలాగే ఒక 2 వచ్చి రెడ్ స్టోన్ యూస్ చేశారనమాట. అప్పటి డిజైన్ ఇలా ఉండేది, కానీ చాలా బాగుండేది అనమాట. సింపుల్గా సూపర్గా ఉండేది. ఇప్పుడు వేరే వేరే డిజైన్స్ వస్తున్నాయి కదండి. ఇది 4 గ్రామ్స్ అండి. నెక్స్ట్ వచ్చి మాటీలు, ఇది కూడా 4 గ్రామ్స్ అండి. ఇలా 3 దగ్గర మువ్వలు అనేది ఇచ్చుంటారనమాట. డిజైన్ పైన చాలా బాగుంటుంది. ఇంతేనండి ఈ రోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.